ఎవరైనా అంతే కదా. రజనీ గారు మళ్ళీ వస్తాను, నాకు నరేష్ గారు ఆగండి, అందరూ మాట్లాడాలి. రైట్, మనతో చింత రాజశేఖర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాయుడు గారు, మీకు సహచర ప్యానలిస్టులకి వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్ ఇక్కడ మనం గతం మర్చిపోయి ఈ రోజున ప్రజెంట్ మాట్లాడుతున్నాం. గత చరిత్ర 2014లో అంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత అంటే ఆ రోజున ప్రజల విశ్వాసం కోల్పోయారు. 2009లో కూడా కోల్పోయారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన నన్ను ఎవరూ నమ్మట్లేదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక నమ్మించగలిగే ఒక నిజాయితీ పరుడు మాస్క్ ఒకటి పవన్ కళ్యాణ్ అనే మాస్క్ పెట్టుకొని గెలిచారు. ఆ పవన్ కళ్యాణ్ అనే మాస్క్ పెట్టుకొని గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళ ఏమంటారు, మీ వల్ల గెలిచామో అంటున్నారు. పవన్ కళ్యాణ్కి 2019లో వచ్చింది 5.53. 5.53 అదే మనము చంద్రబాబు నాయుడు గారికి 2014 ఓట్లు వచ్చింది 1.5% తేడాతో గెలిచారు. సో ఏ మేర పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఉపయోగపడ్డారు అనేది కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దానికి ప్రతిఫలంగా ఏమి ఇచ్చారు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటే కమ్మోళ్ళ బ్లడ్ రాజకీయాలు పెత్తనం చేయడానికి, మీ కాపులు బానిసత్వం చేయడానికి ఆన్ కెమెరా. చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఏమన్నారో లేదు అవన్నీ అంటే గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత ఇచ్చిన గౌరవం ఏంటయ్యా ఒకసారి మనం గుర్తు పెట్టుకుంటే, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, అలగా జనం సంకర జాతి జనం. అన్ననే గెలిపించుకోలేకపోయాడు, మమ్మల్ని గెలిపిస్తాడు. అవన్నీ ఎప్పుడు గెలిపిస్తే ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, గెలిపిస్తే ఇచ్చిన గౌరవం ఏంటి, వేసింది ఎవరండి? ఈ 5.53% 2019 ఓట్లలో కాపుల ఓట్లు ఎన్ని, అవి 2014లో తీసేస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ సీఎం? ఆనాడే జగన్మోహన్ రెడ్డి సీఎం. మీరు అంటే నమ్మక ద్రోహం విశ్వాసఘాతకానికి చంద్రబాబు నాయుడు మారు పేరు, బ్రాండ్ అంబాసిడర్. అది తెలిసి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి తెలియకుండా, జన సైనికులకు తెలియకుండా, జన సైనికుల గొంతు ఎలా కోసాడో చెప్తాను. జన సైనికులకు ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుంది. ఆ గాజు గ్లాసు గుర్తు నిలబెట్టుకోవాలంటే 6% ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలి. మీరు 6%, పోయినసారి 5.53% వచ్చింది కాబట్టి మీకు రాలేదు. 6% ఓటు బ్యాంక్ తెచ్చుకొని 2 సీట్లు గెలవాలి. 5.53% గెలుచుకుని ఒకే సీటు గెలిచారు కాబట్టి మీకు పోయింది. ఈసారి 6% ఎక్కడ గెలిచేస్తారోనని ఇచ్చింది 21 సీట్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలయ్యే సీట్లలో మీరు 6% సాధించాలంటే కనీసం 30 స్థానం, ఒక 20% 25 స్థానాల్లో పోటీ చేయాలి. మీకు ఇచ్చిన సీట్లు ఎన్నాయా అంటే 21, అంటే 12% సీట్లు మీకు ఇచ్చాడు. 175లో 12% మీరు సీట్లు ఇస్తే ఆ 12%లో మీరు ఎంత అంటే సగానికి సగం మీరు తెచ్చుకోగలిగితేనే మీ సింబల్ రిటర్న్ అవుతుంది. చంద్రబాబు నాయుడు తెలివిగా గాజు గ్లాసు బద్దలు కొట్టాడు. ఇది పవన్ కళ్యాణ్కి తెలియదు, జన సైనికులకి తెలియదు, కాపులకి తెలియదు. మీరు కేవలం 12% స్థానాల్లో పోటీ చేసి 6% ఓటు బ్యాంక్ ఎట్లా సాధిస్తారు? మీకు స్పృహ ఉందా అసలు? కనీసం 30 స్థానాల్లో పోటీ చేస్తే కానీ మీరు 6% అంటే ఇక్కడ ఈ శాతము సింబల్ అనే దానికన్నా ప్రధానంగా కూటమి అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సింబల్ పోయింది అనుకోండి, బాబు నీకు ఎలా సింబల్ లేదు, కొత్త సింబల్ అప్లై చేయకూడదు. మళ్ళీ కొత్త సింబల్ అంటే కొత్త పార్టీ పెట్టాలి. కొత్త సింబల్ ఒక్కసారిగా ఎగ్జామ్షన్ ఇస్తారు. కామన్ సింబల్ ఫస్ట్ టైం ఎగ్జామ్షన్ ఇస్తారు. దాన్ని 6 సంవత్సరాల పాటు మీరు 6% ఓటు సాధించకపోతే ప్లస్ 2 సీట్లు సాధించకపోతే ఆ సింబల్ కోల్పోతారు. ఈసారి కనుక మీరు సింబల్ సాధించుకోలేకపోతే ఆ పై ఎలక్షన్లో జనసేన పోటీ చేసే దానికి ఫ్రీ సింబల్, ఒక నియోజకవర్గంలో ఒక సింబల్ ఉంటుంది, ఇంకో నియోజకవర్గంలో ఇంకో సింబల్ ఉంటుంది. అధికారికంగా వేసే గాజు గ్లాసు గుర్తు ఈసారి 21 చోట్ల వచ్చినట్టు ఉండదు. కనీసం 30 స్థానాల్లో పోటీ చేస్తేనే మీ సింబల్ రిటర్న్ అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్కి తెలియదు, నాదెళ్ల మనోహర్కి తెలుసు, స్పీకర్గా చేసిన నాదెళ్ల మనోహర్కి తెలుసు. హెచ్చరించాలి కదా, ఏమయ్యా మన కనీసం 30 సీట్లు తీసుకోకపోతే మన గుర్తు పోతుంది, మన గుర్తు పోతే మనం ఏ పార్టీలోనే విలన్ చేయాలి, మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలని. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలలో చంద్రబాబు నాయుడుది అందవేసిన చెయ్యే. ఆయనతో పొత్తు పెట్టుకోవడం అంటే ఇంకా కాపులే ఆలోచించుకోవాలి. ఇక వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చింది, తెలుగుదేశం ఎన్ని సీట్లు ఇచ్చింది? 31 సీట్లు ఇస్తే వీళ్ళు 21 ఇచ్చారు. 10 సీట్లు. మూడు పార్టీలు కల్పించిన స్థానాలు 10 తక్కువ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి కాపులతో ఓట్లు వేయించుకొని ఆ మేర కాపులని అసెంబ్లీకి పంపాల్సిన కోటాలో 10 సీట్లు కోత పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఏంటి వీళ్ళందరికీ సినిమా వ్యామోహం ఉంది, పవన్ కళ్యాణ్ బొమ్మ చూసి ఓటు కాపుల ఓట్లు పడాలంటే కాపులకు ఎక్కువ సీట్లు ఇస్తే ఓట్ల కంటే కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చూపించి ఓట్లకు గుద్దించుకోవడం కోసం సీట్లు ఇచ్చారు. సో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు కాపులు కళ్ళు తెరవాలి. ఈసారి గనక కూటమికి ఓటిస్తే, కూటమిని గెలిపించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడైతే కాపులు నిలబడ్డారో కాపు సామాజిక వర్గం వాళ్ళ కాపులకు వ్యతిరేకంగా ఏ కులం నిలబడ్డా కానీ కాపులకు ఓట్లేసి గెలిపించుకోవాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. క్లాష్ ఎక్కడ వస్తుందంటే కూటమి తరఫున కాపు అయ్యి ఉండి వైసీపీ తరఫున కూడా కాపు అయి ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలి అనేది వాళ్ళు విజ్ఞతకి ఇంకా డిసైడ్ చేసుకోవాలి కదా. ఎక్కడెక్కడైతే కాపులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా కాపేతలు ఉన్నారో కాపులందరూ ఆ అభ్యర్థిని గెలిపించుకుని అసెంబ్లీకి అంటే ఇప్పుడున్న అసెంబ్లీలో 29 మంది ఉన్నారు. ఆ స్థాయికి మనం తీసుకెళ్లే పరిస్థితి ప్రయత్నం చేయాలి. అని ముందు రాజ్యాధికారం రావాలంటే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండాలి కదా. లేదు, అవకాశాలు రావాలి. ఇప్పుడు రజనీ గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే, ఆమె మంచి వాగ్దాటి ఉంది, మంచి అడ్వకేట్, అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే అసెంబ్లీలో వాయిస్ వినపడుతుంది. రేపు ఈ రోజున మీరు ఇచ్చిన 21లో మీరు గెలిచేదాన్ని మీ కింద స్థాయి అంటే స్థానిక సంస్థల పదవుల్లో మీకు ఎన్ని వస్తాయండి? ఇక్కడే మీకు దిక్కు లేదు. ఎందుకు రావని మీరు ఎందుకు అనుకోవాలి? ఎవరు డిసైడ్ చేస్తారని? నా ఎమ్మెల్యే కదా డిసైడ్ చేసేది. ఎమ్మెల్యే డిసైడ్ పైన అధిష్టానం ఎవరు పెట్టది? మీ 21లో గెలిచే 3, 4కి కొనుగోలు శక్తి విపరీతంగా, అంటే కొనుగోలు శక్తి అంటే ఎమ్మెల్యేల కానీ ఎంపీల పర్సంటేజ్ కానీ ఎక్కువగా తీసుకునే పరిస్థితుల్లో నేనుగా చెప్పింది 1/3కి తక్కువ కాకుండా నేను ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటాను, మీరు అధైర్యపడొద్దని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా చెప్పారు. ఆ రోజే చెప్పా 22, 23 దగ్గర ఆగుతుందని. పవన్ కళ్యాణ్ 1/3 తీసుకుంటారన్న రోజున పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు స్పష్టంగా వినలేదు. ఇకపై అన్నాడు ఆయన, ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3కి తగ్గదు. అందులో కూడా 5 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేని నియోజకవర్గాలను ఇచ్చింది అక్కడ. అందులో కూడా ఇంకొకటి, ఒక 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తెచ్చుకున్నారు. 2 ఎంపీ సీట్లు వస్తే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బాలశౌరి గారికి, ఇంకొకటి ఉదయ్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి. అతను ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు, అతను ఏంటి, అతని పూర్వోత్తరాలు ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసిన వ్యక్తినే నేను. ఇంకేం చెప్పాలి అంటే మీరు మార్చాలన్నా బుచ్చయ్య చౌదరి గారి కోసం మనమే వెళ్ళాలి. సిట్టింగ్లకి మార్చను, సిట్టింగ్లు సీట్లు ఇస్తానని చంద్రబాబు గారు అంత ముందు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని బేస్ చేసుకుని బుచ్చయ్య చౌదరి గారు తణుకు సిట్టింగ్ సీట్ కాదు కదా, తణుకు సిట్టింగ్ సీట్ కాదు కదా, ఎందుకు ఇచ్చారు? 23 పోను 152లో 152లో మరి ఎన్ని సీట్లు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? సిట్టింగ్లు అన్ని ఓడిపోయారు. మీరు ఓడిపోయారు, మేము ఓడిపోయాము. మేము ఇస్తేనే మీకు అధికారం, లేకపోతే లేదు. ఇప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ చాలా వీక్ గా ఉంది. ఎందుకుంది అంశం పక్కన పెట్టండి. మనోహర్ అడగండి మీరు ఎందుకు వీక్ గా ఉందని. డ్రైవర్ ఎవరు? చంద్రబాబు గారి దగ్గర వేల కోట్లు, లక్షల కోట్లు, డ్రైవర్ బస్సు ఎక్కించుకోకపోతే రూపాయల డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీని ఎవరైనా గుంటూరు పేర్లు మీరు చదివారు. ఆయనకి ఎందుకు ఆ బస్సులో ఎందుకు ఎక్కించుకోలేదు మనోహర్ గారు? డ్రైవర్ డ్రైవింగ్ సీట్ ఆయనకి ఇచ్చి జనాలు ఎక్కలేదంటే ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. పరుచూరు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ లాంటి బలమైన వ్యక్తి కూడా నేను అక్కడ చేయలేను అని చెప్పి వదిలేసి వెళ్తే, అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీ గారు అనుకూలత పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటా, ప్రతికూలంగా ఉన్న టైంలో కూడా తన అనుకూలంగా మార్చుకుంటూ నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతూ కష్టపడతా ఉన్నారు. అలాంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఎడం బాలాజీ గారిని ఎందుకు గుర్తించలేదు? చీరాలకి ఎడం బాలాజీ గారి పేరుని ఎందుకు రిఫర్ చేయలేకపోయింది కూటమిలో? ఆయన ఆల్రెడీ వర్క్ చేసుకున్నారు. 2014లో కంటెస్ట్ చేశారు, వర్క్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2019లో బలరాం గారికి సపోర్ట్ చేసి గెలిపించారు. అంటే ఇప్పుడు బలరాం గారు వైసీపీలో, బలరాం గారు అబ్బాయి వైసీపీలో గెలిచి కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలోకి వస్తాడంటారా? అది వాళ్ళ విజ్ఞతగా తెలుస్తా ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతున్నాయని రాజకీయాల్లో ఎవరు లేకపోతే మనం పోటీ చేయలేము, మనం పెట్టలేనప్పుడు తెలుగుదేశం దగ్గర ఉంది కదా బాబు. మరి ఈ సపోర్ట్ ఉంటేనే నువ్వు అధికారంలోకి వస్తే తెలుగుదేశం ఖర్చు పెట్టాలి కదా.
పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెడతారు సార్? ఒకరి అరే, ఒకరు మీరు పెడతారు. మా దగ్గర ఓట్లు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చి పుచ్చుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. పొత్తు ఎందుకు మరి? అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు చెప్తున్నారు